బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కాటన్ సెర్చ్ కొనసాగుతోంది. మాచర్ల, తిరుపతి, అనంతపురం, పల్నాడులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీలోని 469 ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించి సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెట్టారు. గత 3 రోజులుగా 276 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు పాల్పడిన వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు కారంపూడి, మాచర్లలో 10 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం. నిన్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలు గ్రామాల్లో ఇంకా కాటన్ సెర్చ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏపీలో కాటన్ సెర్చ్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు మాచర్ల, తిరుపతి, అనంతపురం, పల్నాడుపై పోలీసులు స్పెషల్ ఫోకస్ కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, ఏదైతే మీరు చెప్పినట్టుగా ఏపీలో కాటన్ సెర్చ్ కొనసాగుతూనే ఉంది. ముందస్తు చర్యలుగా ఎందుకంటే 4 పోలింగ్ ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసు శాఖ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల వాతావరణం నేపథ్యంలో కూడా పోలీసులు రాష్ట్రంలో అలర్ట్ గా అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే 469 ప్రాంతాల సంస్కారిక ప్రాంతాలని ఎన్నికల కమిషన్ గుర్తించింది. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ కూడా మరి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు పోలీస్ అధికారులకి. ఎక్కడ కూడా అల్లర్లు జరిగినా మాత్రం ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా 4వ తారీఖు జరగాల్సినటువంటి ప్రణాళిక మొత్తం అటు ఎస్పీలకి, రెవెన్యూ శాఖ అధికారులకి పూర్తి స్థాయిలో అక్కడ ఎన్నికల కౌంటింగ్ దగ్గర వాతావరణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ గట్టి భద్రత అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ జూన్ 4వ తారీఖు ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో అటు జూన్ 19 వరకు కూడా ఏపీలో అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గట్టి భద్రత, సాయుధ బలగాలు, 20 కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలను మోహరించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు ఇచ్చేసింది. ఆ మేరకే డీజీపీ హరీష్ గుప్తా ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 144 సెక్షన్ అమల్లోనే ఉంది. ఇప్పటికే పిన్నెలకి బెయిల్ మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. మొత్తం 5 రాష్ట్రంలో అభ్యర్థులకి బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా నర్సరావుపేట వదిలి వెళ్ళటానికి వీల్లేదు. అదేవిధంగా క్యాడర్ కూడా ఎక్కడ కూడా మరి అల్లర్లకి చెలరైతే మాత్రం పూర్తి బాధ్యత పిన్నెల్లే వహించాల్సి ఉంటుందని కూడా కోర్టు సూచనలు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా ఏదైతే మరి నిన్నటి వరకు కొనసాగినటువంటి హైడ్రామా కొనసాగినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఇక ముందున్న కర్తవ్యం కేవలం 4వ తారీఖు జరగాల్సినటువంటి ఆ ఓట్ల లెక్కింపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో జరిగినటువంటి అల్లర్లు దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్టులు చేస్తున్నారు. ఇరు పార్టీకి సంబంధించిన నేతలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు. కొంతమంది పరారులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ ఘర్షణలు వెలికొచ్చినాయి. పూర్తి స్థాయిలో 4వ తారీఖు జరిగినటువంటి ఫలితాలపైన ఎక్కువ పోలీసు శాఖ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుజాత, రైట్. థ్యాంక్ యూ రమేష్. ఏపీలో కాటన్ సెర్చ్ కొనసాగుతోంది. మాచర్ల, తిరుపతి, అనంతపురం, పల్నాడు లాంటి ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఏపీలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు తర్వాత ఘర్షణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరులో ఎలా ఉందంటారు? ఇప్పుడు తీసుకుంటే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని ప్రదేశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే మాచర్ల, తిరుపతి జిల్లా, అనంతపురం జిల్లా, పల్నాడు
ఈ యొక్క 4 ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఇందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నానిపైన హత్యాయత్నాన్ని పాల్పడినటువంటి ఘటన మొత్తం యావత్ రాష్ట్రం తెలిసినటువంటి అంశమే. ఇప్పటికే దీనికి సంబంధించి 13-14 మంది వరకు అదుపులో తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి కడప జైలుకు కూడా తరలించడం జరిగింది. అయితే మిగిలినటువంటి వారిని కూడా అరెస్ట్ చేయాలని దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించాలని సిట్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈసీ దీనికి సంబంధించి సిట్ నివేదిక కూడా డీజీకి ఇచ్చిన తర్వాత దీనిపైన ఎవరెవరు ఉన్నారు అనేది సీసీ ఫుటేజ్ ద్వారా మరికొంతమంది పైన కేసులు నమోదు చేశారు. అయితే ఘర్షణ వాతావరణము పోలింగ్ తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో అధికారులు దృష్టిలో ఉంచుకొని కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా ఎస్పీ, ఇలా సీసీ ఫుటేజ్ ఏదైతే మహిళా యూనివర్సిటీ వద్ద జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఆ యొక్క సీసీ ఫుటేజ్ ద్వారా మొత్తం అక్కడ నిందితులు గొడవకు కారణమైనటువంటి వారు ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేశారు. వాళ్ళు కూడా పూర్తి ఆధారాలతో కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. కేసులు కూడా మరింత కొంత మీద కేసులు కూడా బనాయిస్తున్నారు. కొంతమంది పోలీస్ శాఖకు సంబంధించిన వారు సస్పెండ్ అయ్యారు, బదిలీలు కూడా చేసినట్టు పరిస్థితి ఉంది ఈ యొక్క అంశం పైన. అయితే రానున్నటువంటి కౌంటింగ్ ఏదైతే 4వ తేదీ ఉందో అంతవరకు కూడా పూర్తిగా ఇప్పటికి ఏదైతే 469 ప్రాంతాలు సమస్యాత్మకంగా గుర్తించారు. ఇందులో 276 ప్రదేశాలలో తనిఖీలు క్షుణ్ణంగా పరిశీలించడం కానీ, తనిఖీలు ముందస్తు చర్యలు చేపట్టి పోలీసులు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి అనుమానితులంతా కూడా అదుపులో తీసుకోవడం, రౌడీ షీటర్లంతా కూడా అదుపులో తీసుకోవడం పరిస్థితి ఉంది. అయితే కౌంటింగ్ రోజు ఘర్షణ వాతావరణం మొదలు కాకుండా ఇక్కడ ఇప్పటికే ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి కార్డన్ సెర్చ్ కూడా కొనసాగిస్తున్నారు మొత్తం నియోజకవర్గాలంతా కూడా. రానున్న ఈ యొక్క కౌంటింగ్ రోజు తీసుకున్నట్టయితే 4వ తేదీ ప్రత్యేక బలగాలు కేంద్రం నుంచి కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కేంద్ర బలగాలు కూడా మరింత దింపి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా చేస్తున్నారు. ఆ రోజు ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో ఈసీ కూడా ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. సంఖ్య పెంచడం కానివ్వండి, అలాగే ఈ యొక్క మైక్ సెట్స్ పెట్టుకోవడం, ఇక భారీగా ర్యాలీలు కొనసాగించడం, ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధించారు. 6వ తేదీ వరకు ఈ యొక్క ప్రత్యేక బలగాలతో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఏవైతే గుర్తించారో నియోజకవర్గాల్లో ఈ ప్రదేశాలంతా కూడా పూర్తి స్థాయిలో ఇట్లు రాష్ట్ర కేంద్ర బలగాలకు సంబంధించి పహారా కాస్తుంటారు. ఎటువంటి ఘర్షణ వాతావరణానికి తావు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టి వాళ్ళ నడుమ ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగించాలని కూడా ఈసీ ఆదేశించారు. ఇప్పటికే పోలీసులు కార్డన్ సెర్చ్ కొనసాగిస్తున్నారు ఈ యొక్క సమస్యాత్మక ప్రదేశాలు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఏపీలో కాటన్ సెర్చ్ కొనసాగుతుంది. మాచర్ల, తిరుపతి, అనంతపురం, పల్నాడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీలో 469 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అనంతపురం నుంచి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, 4వ తారీఖు కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అలాగే భారీ బలగాలను కూడా మోహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత అనేక హింసాత్మకమైన సంఘటనలపై ఈసీ అనేక ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న కార్డన్ సెర్చ్ ముఖ్యంగా మాచర్ల, తిరుపతి, అనంతపురం, పల్నాడులపై ప్రత్యేకమైన ఫోకస్ అనేది పెట్టిందని చెప్పొచ్చు పోలీసులు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 469 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ పోలీసుల నిఘా అనేది గత 3 రోజులుగా జరుగుతోంది. అదే విధంగా దాదాపుగా 276 ప్రదేశాల్లో పూర్తిగా తనిఖీలు, ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు ముఖ్యంగా ఏదైతే బారాసంచా ఉందో అది కావచ్చు, ర్యాలీలపై నిషేధం విధించారు. అయితే పెళ్లిళ్లు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పోలీస్ అనుమతి అనేది కంపల్సరీ అనేది ఒక నిబంధన అనేది పెట్టడం జరిగింది.
ఇక పల్నాడుతో పాటు అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కూడా కొనసాగుతున్న ఆంక్షలు ఏదైతే అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. గుర్తించి వారు నేరానికి పాల్పడ్డారు లేకపోతే అల్లర్లకు పాల్పడ్డారు అన్న విషయం గనక తెలిసిందంటే చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే సీసీ ఫుటేజ్లు ఉన్నాయో దాని ఆధారంగా కూడా నిందితుల గుర్తింపు జరుగుతోంది. అదే విధంగా కారంపొడి, మాచర్లలో దాదాపుగా ఇప్పటికే 10 మందిపై రౌడీ షీట్లు తెచ్చారు. ఇక అదే విధంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తున్నారు. మరికొందరిని జిల్లా నుంచి బహిష్కరణ అనేది చేశారు. ఇంకా ఎవరైతే పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో అంటే పెద్దగా వాళ్ళ నుంచి ప్రమాదం లేదు అన్న విషయం అయితే పోలీసులు ధృవీకరణ చేసుకున్న తర్వాత వారిపై పూర్తిగా నిఘా అనేది ఉంచారు. అదే విధంగా జిల్లాలో పట్టణాలలోనే కాకుండా గ్రామాల్లో సైతం కొనసాగుతున్న ఈ కార్డన్ సెర్చ్ అన్నది ఇంకా కొనసాగుతోంది. అదే విధంగా చిన్న చిన్న షాపులను సైతం కూడా వదిలిపెట్టడం లేదు, పూర్తిగా సెర్చ్ చేస్తున్నారు పోలీసులు. ఏదైతే నిబంధనలు అయితే ఉన్నాయో వాటిని అతిక్రమిస్తే కేసులు పెడతామని, అదే విధంగా చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక చూసామంటే నిన్నటి రోజు దాదాపుగా ఈ అల్లర్లకు కారణమైన వారిని 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన కూడా మనకు తెలుస్తోంది సుజాత. సూర్య, అలాగే ఎన్నికల సమయంలో ఘర్షణల దృష్ట్యా రేపు పోలింగ్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి నిఘా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు? సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద కానీ అట్లా ఎటువంటి నిఘా పెట్టే అవకాశం ఉందంటారు? సుజాత, ఇప్పటికే దాదాపుగా ఈసీ ఆదేశాలతో పోలీసులు అన్ని ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ పాటిస్తున్నారు. అదేవిధంగా ఆంక్షలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా అనేది విచారిస్తున్నారు. ఏదైతే గతంలో జరిగాయో అల్లర్లు కావచ్చు, నెక్స్ట్ జరగబోయే ముందస్తుగానే అల్లర్లు జరిగే అవకాశం ఉంది, లేకపోతే వీళ్ళు చేస్తారన్న వాళ్ళపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. అదే విధంగా దానికోసం ప్రత్యేక బలగాలు కేంద్రం నుంచి కూడా తీసుకొచ్చారు. అదే విధంగా అనంతపురం జిల్లాకు తీసుకుంటే చెన్నై నుంచి దాదాపుగా 12 బెటాలియన్లు కూడా అనంతపురం జిల్లా ముఖ్యంగా తాడిపత్రికి రప్పించడం జరిగింది. ఇక్కడ డిఐజీ హిమోషి గారు, అదే విధంగా ఎస్పీ గౌతమి శాలి కూడా తాడిపత్రిలోనే ఉంటూ ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు చేయడం, ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు కూడా ఉన్నత అధికారులకు సమాచారం అందించడం, ఉన్నత అధికారుల ఆదేశాలతో వాళ్ళ అనుమతులు తీసుకొని కూడా సెర్చ్ ఆపరేషన్లు కావచ్చు, లేకపోతే ఆంక్షలు కావచ్చు, లేకపోతే ఎవరి మీద అనుమానం వచ్చిందంటే వాళ్ళ మీద నిఘా పెట్టడం కావచ్చు, ముందస్తుగా ఏదైతే చర్యలు తీసుకోవాలో పూర్తిగా చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే జూన్ 4వ తేదీ కౌంటింగ్ అనేది ఉందో అదొక పెద్ద సవాల్గా పోలీసు వారికి నిలుస్తోంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ చిన్న సంఘటనలు కూడా జరగకూడదు అన్నట్టు ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ సూర్య.